నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే కపుల్ ప్రిపోజిషన్స్. నెక్స్ట్ కపుల్ ప్రిపోజిషన్స్. మనం ఇప్పటివరకు సింపుల్ ప్రిపోజిషన్స్ చూసాము, కాంపౌండ్ ప్రిపోజిషన్స్ చూసాము. ఇప్పుడు కపుల్ ప్రిపోజిషన్స్ చూద్దాము, అవి ఎలా ఉంటాయో. ఒకసారి ఇక్కడ మనం చూసినట్లయితే కపుల్ జంటగా ఉంటాయి, ఈ ప్రిపోజిషన్లు జంటగా ఉంటాయి కాబట్టి వీటిని కపుల్ ప్రిపోజిషన్స్ అంటారు. సో మనకి ఉన్న కపుల్ ప్రిపోజిషన్లో ఇవి కొన్ని ఇంపార్టెంట్వి, వీటిని చూద్దాం. ఓవర్ అగైన్. ఓవర్ అగైన్ అంటే పునరావృతం చేయటం. ఓవర్ అగైన్ అంటే పునరావృతం చేయడం అనే అర్థంలో దీన్ని ఉపయోగిస్తాము. ఫ్రమ్ బిహైండ్ అంటే వెనక నుండి. ఫ్రమ్ బిహైండ్ అంటే వెనక నుండి అనే సందర్భంలో దీన్ని మనం ఉపయోగిస్తాము. అదేవిధంగా అవుట్ ఆఫ్, బయట లేదా దూరంగా అనే సందర్భంలో దీన్ని మనం ఉపయోగిస్తాము. ఫ్రమ్ వితిన్. ఫ్రమ్ వితిన్ అంటే అందులో నుండి అది మనం చెప్పడానికి ఈ ఫ్రమ్ వితిన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా ఫార్ ఆఫ్ అంటే దూరంగా, చాలా దూరంగా అని చెప్పడానికి మనం దీనిని ఉపయోగిస్తాము. సో జస్ట్ ఇవి కపుల్ ప్రిపోజిషన్లు గతంలో ఇప్పుడు అడిగినట్టు లేదు, కానీ జస్ట్ మనం తెలుసుకోవాలి. ఏమో బహుశా ఇప్పుడు భవిష్యత్తులో అడగచ్చు కాబట్టి కపుల్ ప్రిపోజిషన్స్ అంటే జస్ట్ జంటగా ఉండే ప్రిపోజిషన్లు. ఇవి ఇలా ఈ సందర్భాలలో మనము ఉపయోగించడం జరుగుతుంది. సో వాటికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాము. చూడండి, ఓవర్ అగైన్ అంటే పునరావృతం చేయడం. ఓవర్ అగైన్ అంటే పునరావృతం చేయడం. ఇఫ్ యూ డూ సంథింగ్ ఓవర్ అగైన్, డూ ఇట్ అగైన్. సో ఇప్పుడు నువ్వేదైనా చేయాలి అనుకుంటే లేదా పొరపాటు జరిగితే నువ్వేం చేయాలి, దాన్ని పునరావృతం చేయి, దాన్ని మార్చి ఇంకొకసారి ప్రయత్నించు అనే అర్థంలో దీన్ని మనం ఉపయోగిస్తాము. వీ హ్యావ్ స్టక్ ఫ్రమ్ బిహైండ్ ఏ స్లో మూవింగ్ ట్రాక్టర్. సో మేము ఏం చేస్తామంటే ఒక స్లో మూవింగ్ ట్రాక్టర్ వెనకాల మేము అంటే తగులుకునేసాము అనేసే సందర్భంలో దీన్ని వెనక నుండి మేము తగులుకున్నాం అనే సందర్భంలో దీన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ అంటే చూడండి, ఐ గాట్ అవుట్ ఆఫ్ బెడ్ అంటే బెడ్ నుంచి నేను బయటకు వచ్చాను, అవుట్ ఆఫ్. లేదా ఐ గాట్ అవుట్ ఆఫ్ ట్రబుల్ నుంచి నేను బయటపడ్డాను అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఐ కమ్ అవుట్ ఆఫ్ ట్రబుల్ కూడా మనం చెప్పుకోవచ్చు, అంటే బయటకు రావడము. జస్ట్ మనకి మీనింగ్ తెలిస్తే మనం ఈజీగా రాయొచ్చు. ఫ్రమ్ వితిన్ అంటే అందులోపల నుండే, దాంట్లో నుండే అనే సందర్భంలో మనం ఉపయోగిస్తాము. లివ్ ఫ్రమ్ వితిన్ యువర్ ఇన్కమ్. నువ్వు నీ ఆదాయం నుండి మాత్రమే జీవనం సాగించు. సో మిగిలిన ఇతర వాటిపైన ఆశలు పెట్టుకోవద్దు. లివ్ ఫ్రమ్ వితిన్ యువర్ ఇన్కమ్ అంటే అందులో నుండే నువ్వు బతకడం నేర్చుకో అని చెప్తున్నారు. నెక్స్ట్ ఫార్ ఆఫ్ అంటే చాలా దూరంగా అనే సందర్భంలో ఉపయోగిస్తారు. చూడండి, దట్ వాస్ ఫార్ ఆఫ్ డేస్ ఆఫ్ 1962-63 అంటే అవి చాలా దూరమైన రోజులు. అంటే టైం ఇక్కడ చాలా దూరం అంటే ప్లేసే కాదు, టైం కూడా. ఓకే, ఇలా మనము ఈ కపుల్ ప్రిపోజిషన్స్ గురించి మనము తెలుసుకుంటాము. ఇంకొకసారి చెప్పండి, ఓవర్ అగైన్ అంటే పునరావృతం చేయడము. ఓవర్ అగైన్ అంటే పునరావృతం చేయడము. ఫ్రమ్ బిహైండ్ అంటే వెనక నుండి. ఓకే, హీ కాట్ మీ ఫ్రమ్ బిహైండ్ అంటే మన వెనక నుండి మనం పట్టుకున్నాడు అని మనం చెప్పుకోవచ్చు. అవుట్ ఆఫ్ బయట, బయట నుండి. నెక్స్ట్ ఫ్రమ్ వితిన్ అంటే అందులోపల నుండి. అదేవిధంగా ఫార్ ఆఫ్ అంటే దూరంగా. ఇక్కడ మనం చూసినట్లయితే వీటికి మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. పునరావృతం చేయడం. హీ డజంట్ లైక్ టు డూ ఎనీథింగ్ ఓవర్ అగైన్ ఇన్ హిస్ లైఫ్. అతనికి ఏది కూడా పునరావృతం చేయడం అంటే మంచిదైనా చెడుదైనా పునరావృతం చేయడం అనేది ఇష్టం ఉండదు. హీ డజంట్ లైక్ టు డూ ఎనీథింగ్ ఓవర్ అగైన్ ఇన్ హిస్ లైఫ్ అంటే పునరావృతం చేయడం అతనికి ఇష్టం ఉండదు. ఇంకొకటి చూద్దాం. ద థీఫ్ అటాక్డ్ ద పోలీస్ ఫ్రమ్ బిహైండ్ సడన్లీ. వెనక నుండి సడన్గా అతను ఏం చేశారు, అటాక్ చేశాడు పోలీస్ మ్యాన్ని. వెనక నుండి ఫ్రమ్ బిహైండ్. నెక్స్ట్ షీ కేమ్ అవుట్ ఆఫ్ ది ట్రబుల్. సో ప్రాబ్లం నుంచి బయటపడింది. అవుట్ ఆఫ్ డెప్ట్స్ కానీ అవుట్ ఆఫ్ ట్రబుల్ కానీ. సో ఇలా మనం బయటపడింది అని చెప్పుకోవడానికి మనం దీన్ని ఉపయోగించవచ్చు. అందులో గివ్ మీ ఎనీథింగ్ ఫ్రమ్ వితిన్ యువర్ బ్యాగ్. ఫ్రమ్ అంటే నీ బ్యాగ్లో ఉండి ఏదైనా అందులో నుండి ఏమైనా తీసివ్వు అనేసి మనం ఉపయోగించవచ్చు. నెక్స్ట్ చాలా దూరంగా. ద బాయ్ త్రూ ద బాల్ ఫార్ ఆఫ్ ద గ్రౌండ్. చాలా దూరంగా పడేశాడు. ఇక్కడ మనం ప్లేస్ గురించి చెప్తున్నాం. సో ఇవి చాలా సింపుల్ అండి. కపుల్ ప్రిపోజిషన్స్ అంటే జంటగా ఉంటాయి. ఇవి జంటగా ఉంటాయి. ఇవి వాటి యొక్క మీనింగ్లు మనం చూద్దాము. ఓవర్ అగైన్ అంటే పునరావృతం చేయటం. ఫ్రమ్ బిహైండ్ అంటే వెనక నుండి అనే అర్థంలో ఉపయోగిస్తాం. అవుట్ ఆఫ్ అంటే బయట అనే సందర్భంలో మనం ఉపయోగిస్తాం. ఫ్రమ్ వితిన్ అంటే
అందులో నుండి అనే సందర్భంలో మనం ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా ఫార్ ఆఫ్ అంటే చాలా దూరంగా అని మనము చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే పార్టిసిపుల్ ప్రిపోజిషన్స్. సో పార్టిసిపుల్ అంటే మనకు తెలుసు, మనం ప్రజెంట్ పార్టిసిపుల్ చూసాం, అంటే V4 రూపంలో ఉంటుంది, V1 ప్లస్ ING రూపంలో ఉంటుంది. అలాంటి ప్రిపోజిషన్లు కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో కొన్ని ఇంపార్టెంట్ పార్టిసిపుల్ ప్రిపోజిషన్స్ తీసుకోవడం జరిగింది, అవి మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంక్లూడింగ్ అంటే చేర్చి లేదా చేర్చికతో, తో పాటుగా అని కూడా మనం ఉపయోగిస్తాం, చేర్చడం. ఓకే, నెక్స్ట్ రిగార్డింగ్ అంటే దాని గురించి అనే సందర్భంలో. నెక్స్ట్ కన్సిడరింగ్ అంటే అంగీకారంతో. నెక్స్ట్ కన్సర్నింగ్ అంటే దానికి సంబంధించిన కన్సర్నింగ్. నెక్స్ట్ డ్యూరింగ్ అంటే ఆ సమయంలో. సో మళ్ళీ ఒకసారి చూద్దాము. ఇంక్లూడింగ్ అంటే చేరికతో, రిగార్డింగ్ అంటే దాని గురించి, నెక్స్ట్ కన్సిడరింగ్ అంటే అంగీకారంతో, నెక్స్ట్ కన్సర్నింగ్ అంటే సంబంధించిన, నెక్స్ట్ డ్యూరింగ్ అంటే ఆ సమయంలో అనేది మనము తెలుసుకోవాలి. వాటి యొక్క మీనింగ్ తెలిస్తే మనకి సెంటెన్స్ బట్టి మనం రాసుకోవచ్చు. ఒకసారి చూసినట్లయితే గుడ్ న్యూస్ డిలైట్స్ ఎవ్రీవన్ ఇంక్లూడింగ్ మీ. సో మంచి న్యూస్ అనేది, సువార్త అనేది అందరికీ సంతోషమే, ఇంక్లూడింగ్ మీ అంటే నాతో పాటుగా అందరికీ ఆనందమే. నెక్స్ట్ రిగార్డింగ్ యువర్ రిక్వెస్ట్ ఐ విల్ కన్సిడర్ యువర్ ప్రాబ్లం. అంటే నీ రిక్వెస్ట్కి సంబంధించి నేనేం చేస్తున్నాను, నీ ప్రాబ్లం నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. కన్సిడరింగ్ అంటే అంగీకరిస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు కన్సిడరింగ్ ద కేస్, ఆ కేసుని యాక్సెప్ట్ చేస్తే ఏం చేశాడు ద జడ్జ్ సెంటెన్స్డ్ ద మర్డర్ టు డెత్. ఆ కేసు బాగా చదివి ఆయన అంగీకరించి ఏం చేశాడు, ఇది మర్డర్ కాదు డెత్ అని ఆయన అంగీకరించాడు. కన్సిడరింగ్. నెక్స్ట్ కన్సర్నింగ్ సంబంధించినది చూద్దాం. షీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీథింగ్ కన్సర్నింగ్ హార్సెస్. అంటే గుర్రాలకు సంబంధించి ఆమెకి ఏదైనా ఇష్టమే. సో కన్సర్నింగ్ అంటే కన్సర్నింగ్ హార్సెస్ అంటే గుర్రాలకు సంబంధించి. నెక్స్ట్ చూద్దాం డ్యూరింగ్, ఆ సమయంలో. వీఆర్ హ్యాపీ డ్యూరింగ్ హాలిడేస్ అంటే సో హాలిడేస్ సమయంలో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వీఆర్ హ్యాపీ డ్యూరింగ్ హాలిడేస్. సో మరొకసారి మనం చూసినట్లయితే ఇంక్లూడింగ్ అంటే చేరికతో తో పాటుగా అని కూడా అనొచ్చు. రిగార్డింగ్ అంటే దాని గురించి, దానికి అనుసరించి అని కూడా. కన్సిడరింగ్ అంటే అంగీకారముతో, యాక్సెప్టెన్స్ చేయడం. కన్సర్నింగ్ అంటే దానికి సంబంధించినది. డ్యూరింగ్ అంటే ఆ సమయాన అని చెప్పడానికి మనం దీనిని ఉపయోగిస్తాము. సో ఇంతకుముందు మనం కొన్ని ఎగ్జాంపుల్ చూసాం. ఇప్పుడు మరికొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాము. ఇంక్లూడింగ్ అంటే ఏం చెప్పాను నేను, చేర్చి లేదా తో పాటుగా, దానితో పాటుగా లేదా వాళ్ళతో పాటుగా అనేసి మనం చెప్తున్నాం. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఎవ్రీవన్ మస్ట్ స్టాండ్ అప్ ఇంక్లూడింగ్ టీచర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా హయ్యర్ అథారిటీస్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు లేయాలి, ఇంక్లూడింగ్ టీచర్తో పాటు పైకి లేయాల్సి ఉంటుంది అనే సందర్భంలో మనం ఇంక్లూడింగ్తో, వాళ్ళతో పాటు. సో టీచర్తో పాటు, ఇంక్లూడింగ్ టీచర్ అంటే వాళ్ళతో పాటు, వాళ్ళు కూడా అనే సందర్భంలో మనము ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ రిగార్డింగ్ అంటే దాని గురించి, దానికి సంబంధించి, దాని పరిగణలోకి తీసుకోవడం. గుర్తుపెట్టుకోండి, రిగార్డింగ్ అంటే పరిగణలోకి తీసుకోవడం. రిగార్డింగ్ యువర్ సజెషన్ ఐ డిడ్ దిస్ అంటే నువ్వు ఇచ్చిన సజెషన్ వల్ల నేను ఏం చేశాను, దీన్ని కంప్లీట్ చేశాను, దీన్ని నేను పూర్తి చేశాను అనేసి. నెక్స్ట్ కన్సిడరింగ్ అంటే అంగీకారం. కన్సిడర్ అంటే అంగీకారంతో. చూడండి, కన్సిడర్ యువర్ అచీవ్మెంట్స్ ఐ అపాయింటెడ్ యూ యాజ్ మేనేజర్. సో నువ్వు సాధించినవి కానీ, నీ సర్టిఫికేట్స్ కానీ, వీనన్నీ నేను చూసిన తర్వాత నేనేం చేస్తున్నాను, నేను మేనేజర్గా
అపాయింట్ చేస్తున్నాను, నేను వాటిని యాక్సెప్ట్ చేస్తున్నాను, నీ సర్టిఫికేట్స్ అన్ని, నీ అచీవ్మెంట్స్ నేను అన్నింటినీ అంగీకరించి నీకు మేనేజర్గా నీకు పోస్ట్ ఇచ్చాను, అపాయింట్ చేస్తున్నాను అని. నెక్స్ట్ కన్సర్నింగ్ అంటే సంబంధించినది, దానికి సంబంధించినది. సో చూడండి, ఐ లైక్ ఎవ్రీథింగ్ కన్సర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్. సో ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి నాకు ఏదైనా ఇష్టమే, బుక్స్ కానీ వీడియోస్ కానీ ఏదైనా నాకు ఇష్టమే అనే సందర్భంలో దీన్ని మనము ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ డ్యూరింగ్, ఆ సమయంలో. డ్యూరింగ్ అంటే ఆ సమయంలో, ఆ కొంత సమయంలో, ఆ ఒక పని జరిగినంత సమయంలో అనే సమయం మనం ఉపయోగిస్తాము. సో చూడండి, ఎవ్రీవన్ మస్ట్ బి క్వైట్ డ్యూరింగ్ ఎగ్జామ్. సో ఎగ్జామ్ జరిగేటప్పుడు ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలి? క్వైట్గా ఉండాలి, అంటే సైలెంట్గా ఉండాలి. సో ఇలా మనకి పార్టిసిపుల్ ప్రిపోజిషన్స్, ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ ఉన్నాయి. మరొకసారి మన మీనింగ్ చూద్దాము. ఇంక్లూడింగ్ అంటే చేర్చి లేదా తో పాటు, వాళ్ళతో పాటు, దానితో పాటు అనే సందర్భంలో ఉపయోగిస్తాము. రిగార్డింగ్ అంటే దాని గురించి లేదా పరిగణలోకి తీసుకోవడం అనే సందర్భంలో మనం ఉపయోగిస్తాము. కన్సిడరింగ్ అంటే అంగీకారం, యాక్సెప్ట్ చేయడం అనే సందర్భంలో మనం ఉపయోగిస్తాం. అదేవిధంగా కన్సర్నింగ్ అంటే సంబంధించినది అంటాం మనం. మామూలు కన్సర్న్స్ అంటే బాధలు అంటాము, కష్టాలు అంటాం. సో అలా కాకుండా ఇక్కడ కన్సర్నింగ్ అంటే దానికి సంబంధించినది, దానికి రిలేటెడ్గా మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ డ్యూరింగ్ అంటే ఆ సమయంలో. డ్యూరింగ్ అంటే ఆ సమయంలో, ఒక పని జరిగినంతసేపు, ఆ సమయంలో అనే సందర్భంలో మనం దీనిని ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ చూద్దాం మనం. ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ ఇవి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో 2nd యూనిట్లో ఉంది. ఈ ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అనేది మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో 2nd యూనిట్లో మనకి ఇవ్వడం జరిగింది. ఇవి చూడండి, ఇందులో ఫ్రేజ్ అంటే చూడండి, ఎందుకు ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అంటామంటే చూడండి, ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటే, మీకు చెప్పాను కదా, ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండి సబ్జెక్టు వెర్బు లేని దానిని మనం ఏమంటామంటే ఫ్రేజ్ అంటాము. సో ఇవి ప్రిపోజిషన్లు ఇందులో ఉంటాయి కాబట్టి వాటిని మనము ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అని అంటాము. ఫ్రేజ్ ప్రిపోజిషన్ లేదా ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ అని అంటాము. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాము. అలాంగ్ విత్ అంటే ఇంగ్లీష్ మీనింగ్ చూసుకుంటే టుగెదర్ విత్ అంటే తో పాటుగా, వాళ్ళతో పాటుగా, దానితో పాటుగా అనే సందర్భంలో మనం దీనిని ఉపయోగిస్తాం. అదేవిధంగా ఆన్ అకౌంట్ ఆఫ్ అంటే ఆ కారణముతో, బికాస్ ఆఫ్, ఆ కారణము, ఆ రీజన్ అనే సందర్భంలో మనం ఉపయోగిస్తాం. బై మీన్స్ ఆఫ్ అంటే దాని ద్వారా అంటే త్రూ ద ఏజెన్సీ ఆఫ్ అంటే ఆ దాని ద్వారా, ఒక దాని ద్వారా నువ్వు అనేసి చెప్పడానికి దీన్ని బై మీన్స్ ఆఫ్ అని అంటారు. ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ అంటే డిఫరెంట్గా ఉండటం. అపార్ట్ ఫ్రమ్ అంటే సపరేట్గా లేదా డిఫరెంట్గా లేదా తేడాగా అని చెప్పడానికి మనం దీన్ని అపార్ట్ ఫ్రమ్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ అహెడ్ ఆఫ్ అంటే ముందుగా, ఎర్లియర్ దాన్ సంబడి ఆర్ సంథింగ్ అంటే ఒకదానికన్నా ముందు లేదా ఒకరికన్నా ముందు అని చెప్పడానికి అహెడ్ ఆఫ్ అని ఉపయోగిస్తాము. సో చూడండి, అలాంగ్ విత్ అంటే తో పాటుగా, ఆన్ అకౌంట్ ఆఫ్ అంటే ఆ కారణము చేత, బై మీన్స్ ఆఫ్ అంటే దాని ద్వారా, అపార్ట్ ఫ్రమ్ అంటే తేడా, సపరేట్ ఫ్రమ్ అని అర్థము, అహెడ్ ఆఫ్ అంటే ముందుగా, ఒకదానికన్నా ముందుగానే సందర్భంలో మనం ఉపయోగిస్తాం. ఇప్పుడు మనం వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూసినట్లయితే చూడండి, శ్రావణి గోస్ టు స్కూల్ అలాంగ్ విత్ యమున డైలీ. అంటే చూడండి, శ్రావణి యమునాతో కలిసి స్కూల్కి వెళ్తుంది. సో అలాంగ్ విత్ అంటే తో పాటుగా, వారితో పాటుగా అనే సందర్భంలో మనం ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఆన్ అకౌంట్ ఆఫ్ అంటే బికాజ్ ఆఫ్, కారణం తెలియజేస్తుంది. చూద్దాం ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో. ద షాప్స్ వేర్ క్లోజ్డ్ ఎర్లీ ఆన్ అకౌంట్ ఆఫ్ రైన్ అంటే వర్షం పడటం వల్ల, ఈ వర్షం పడటం అనే కారణం చేత షాప్స్ త్వరగా క్లోజ్ చేసేసారు. సో ఆన్ అకౌంట్ ఆఫ్ అనేది మనం ఉపయోగించబడతాం. నెక్స్ట్ చూద్దాం, బై మీన్స్ ఆఫ్
బై మీన్స్ ఆఫ్ అంటే దాని ద్వారా అని చెప్పాము. ఎగ్జాంపుల్ చూద్దాం. హీ గాట్ ఏ జాబ్. హీ గాట్ ఏ జాబ్ బై మీన్స్ ఆఫ్ హిజ్ హార్డ్ వర్క్. బై మీన్స్ ఆఫ్ హిజ్ హార్డ్ వర్క్. మీరు ఒకసారి చూడండి. హీ గాట్ ఏ జాబ్ బై మీన్స్ ఆఫ్ హిజ్ హార్డ్ వర్క్ అంటే అతను హార్డ్ వర్క్ చేయడం ద్వారా జాబును పొందాడు. బై మీన్స్ ఆఫ్ అంటే ఇక్కడ దాని ద్వారా, హార్డ్ వర్క్ ద్వారా అని మనకి ఇక్కడ చెబుతున్నది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. అపార్ట్ ఫ్రమ్ అంటే సపరేట్గా ఉండటం. మై హౌస్ ఈజ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద అదర్ హౌసెస్ ఇన్ ద విలేజ్. ఆల్ ద హౌసెస్ ఇన్ ద విలేజ్. సో మా విలేజ్లో మా ఇల్లు అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే బిగ్ సైజులో పెద్దదైనా ఉండొచ్చు, లేదా ఊర్లో ఉన్న ఇల్లుల కన్నా మంది చిన్నదైనా ఉండొచ్చు. సో ఏదైనా తేడా అనేది చూపిస్తూ ఉంది. సో అలా తేడాను చూపించేటప్పుడు అపార్ట్ ఫ్రమ్ అనేది మనము ఉపయోగిస్తాము. అపార్ట్ ఫ్రమ్ అంటే సపరేట్ ఫ్రమ్ అంటే దాని నుంచి తేడాగా అనేసి. నెక్స్ట్ అహెడ్ ఆఫ్. అహెడ్ అంటే ముందుగా. చూద్దాం. అవర్ హెడ్ మాస్టర్ అటెండ్స్ ద స్కూల్. అవర్ హెడ్ మాస్టర్ అటెండ్ ద స్కూల్ అహెడ్. అహెడ్ ముందుగా. అహెడ్ ఆఫ్ ద టీచర్. అహెడ్ ఆఫ్ ద టీచర్స్ అంటే టీచర్స్ కన్నా ముందే మా హెడ్ మాస్టర్ సార్ వస్తారు అని చెప్తున్నాం. సో ఇవి మనకి ఈ ఫ్రేజ్ ప్రిపోజిషన్స్గా మనము చెప్పుకుంటాము. సో అలాంగ్ విత్ అంటే తో పాటుగా, అన్ అకౌంట్ ఆఫ్ అంటే ఆ కారణము చేత, బై మీన్స్ ఆఫ్ అంటే దాని ద్వారా, అపార్ట్ ఫ్రమ్ అంటే తేడా, ఆ తేడాతో, ఆ వ్యత్యాసముతో, అహెడ్ ఆఫ్ అంటే ముందుగా అనేసి మనం చూసుకుంటాము. సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ మరికొన్ని చూద్దాం. సో ఇప్పుడు చెప్పాం కదా, మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. అలాంగ్ విత్ అంటే తో పాటుగా. మై బ్రదర్ గోస్ టు లైబ్రరీ. మై బ్రదర్ గోస్ టు లైబ్రరీ అలాంగ్ విత్ మై సిస్టర్. అలాంగ్ విత్ మై సిస్టర్. సో మా సిస్టర్తో పాటు మా బ్రదరు లైబ్రరీకి వెళ్తారు. నెక్స్ట్ చూద్దాం. గవర్నమెంట్ డిక్లేర్డ్ 2 days హాలిడేస్ అన్ అకౌంట్ ఆఫ్ సైక్లోన్. తుఫానును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వము 2 రోజులు సెలవులు ప్రకటించినది. సో చూస్తే అన్ అకౌంట్ ఆఫ్ అంటే ఆ కారణము, ఆ రీజను. సో కాబట్టి ఆ రీజన్తో, సైక్లోన్ అనే రీజన్తో గవర్నమెంట్ 2 days హాలిడేస్ ఇచ్చింది. మనం ఎప్పుడు వచ్చినప్పుడు గురించి సర్క్యులర్స్లో చూస్తూ ఉంటాం. ఓకే. నెక్స్ట్ బై మీన్స్ ఆఫ్ దాని ద్వారా. బై మీన్స్ ఆఫ్ అంటే దాని ద్వారా. ధోని సెలెక్టెడ్ టు ద నేషనల్ టీమ్ బై మీన్స్ ఆఫ్ హిస్ డెడికేషన్. అతని యొక్క నిబద్ధత ద్వారా, పట్టుదల ద్వారా అతను ఏం చేశాడు, నేషనల్ టీంకి సెలెక్ట్ అయ్యాడు ద్వారా. నెక్స్ట్ వరుణ్ స్టాండ్స్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ హిస్ ఫ్రెండ్స్ యాజ్ హీ ఈజ్ టాలర్ ఇన్ ద క్లాస్. సో వరుణ్ అనే వ్యక్తి ఆ క్లాస్లో అందరికన్నా పొడుగ్గా ఉంటాడు. చూస్తేనే అతనికి మన తేడా, వాళ్ళ నుంచి తేడాని మనము గుర్తించవచ్చు. సో అపార్ట్ ఫ్రమ్ అంటే తేడా, వాళ్ళకి అతనికి తేడా ఉంది. నెక్స్ట్ అహెడ్ ఆఫ్ ముందుగా. ఐ హ్యావ్ సబ్మిటెడ్ మై రికార్డ్స్. ఐ హ్యావ్ సబ్మిటెడ్ మై రికార్డ్స్ అహెడ్ ఆఫ్ ఆల్ మై ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ అందరికన్నా ముందు నేను మా రికార్డ్స్ని సబ్మిట్ చేసేసాను. ఇలాంటి సందర్భాల్లో మనము దీనిని ఉపయోగిస్తాము. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నేర్చుకోండి. మరికొన్ని ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ చూద్దాము. ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే లొకేటెడ్ బిఫోర్. ఇవన్నీ మీకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయేమో. అన్ని 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో స్వీకరించింది ఎగ్జాంపుల్స్తో పాటు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే లొకేటెడ్ బిఫోర్. లొకేటెడ్ బిఫోర్ అంటే ఒకదానికన్నా ముందు ఉన్నాడు, ప్లేస్. ఇన్ ప్లేస్ ఆఫ్ ఒకరి స్థానంలో. సబ్స్టిట్యూట్ ఫర్. మీరు క్రికెట్ చూసినప్పుడు తెలుస్తుంది, సబ్స్టిట్యూట్ వచ్చినారు అనేసి, అంటే ఒకరి స్థానంలో రావడము. ఇన్ స్పైట్ ఆఫ్. ఇన్ స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ. ఇన్ స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్. ఇన్ కేస్ ఆఫ్ అంటే ఒకవేళ. ఇన్ కేస్ ఆఫ్ అంటే ఒకవేళ. సో ఇది ప్రీవియస్ పోయినసారి టెట్కి ఇచ్చిన 2018 టెట్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బై వే ఆఫ్. వయా, ద్వారా, గుండా. మనకు తెలుసు ఇలా వయా రాసి ఉంటారు. సో
విశాఖపట్నం టు తిరుపతి వయా విజయవాడ అనేసి. సో అలా అంటే వయా అంటే దాని ద్వారా అనేసి. నెక్స్ట్ డ్యూ టు అంటే ఆ కారణంతో, ఆ రీజన్తో, ఆన్ అకౌంట్ ఆఫ్ అంటే ఆన్ అకౌంట్ ఆఫ్ అంటే ఆ కారణము చేత. ఇంతకుముందు మనం చూసాం కదా, ఆన్ అకౌంట్ ఆఫ్ అంటే ఆ కారణము చేత. సో ఇలా ఈ మీనింగ్ని మీరు ఇంగ్లీష్లో తెలుగులో రెండింటిలో గుర్తుపెట్టుకుంటే కూడా మంచిది. చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దెర్ ఈజ్ ఏ బిగ్ ట్రీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హౌస్. ఎక్కడుంది? ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హౌస్, మా ఇంటి ముందు ఒక పెద్ద ట్రీ ఉంది. ఐ యాక్టెడ్ యాజ్ ద క్యాప్టెన్ ఆఫ్ మై స్కూల్. ఐ యాక్టెడ్ యాజ్ ద క్యాప్టెన్ ఆఫ్ మై స్కూల్ అంటే స్కూల్ క్రికెట్ టీము. మా స్కూల్ క్రికెట్ టీంకి నేను క్యాప్టెన్గా ఒకరోజు టీంను లీడ్ చేశాను. ఇన్ ప్లేస్ ఆఫ్ వరుణ్. ఇన్ ప్లేస్ ఆఫ్ వరుణ్. యాక్చువల్గా వరుణ్ క్యాప్టెను, వరుణ్ ప్లేసులో, వరుణి స్థానంలో నేను క్యాప్టెన్గా ఒకరోజు టీంను లీడ్ చేసే అవకాశం దొరికింది. అంటే ఒకరి స్థానంలో అని చెప్పడానికి మనము దీన్ని ఇన్ ప్లేస్ ఆఫ్ అని ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఇన్స్పైట్ ఆఫ్. ఇన్స్పైట్ ఆఫ్ హిస్ పావర్టీ హీ కంప్లీటెడ్ హిస్ PhD ఇన్ ఎకనామిక్స్ అని ఉంది టెక్స్ట్ బుక్లో. ఇన్స్పైట్ ఆఫ్ హిస్ పావర్టీ హీ కంప్లీటెడ్ హిస్ PhD అని ఉంది. అంటే చూడండి, పేదరికంలో ఉన్నప్పటికీ, పేదరికాన్ని అనుభవిస్తున్నప్పటికీ అతను PhD వరకు చదివాడు, PhDని కంప్లీట్ చేశాడు. సో అంటే దీనికి దానికి ఆపోజిట్, పేదరికంలో ఉన్నాడు, సాధించాడు. ఓకే, అలా అయినప్పటికీ. ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ. ఇన్ కేస్ ఆఫ్ అంటే ఒకవేళ. రింగ్ ద బెల్ లేదా అలారం. లాస్ట్ ప్రీవియస్ బిట్ ఇచ్చారు. రింగ్ ద బెల్ ఇన్ కేస్ ఆఫ్ ఫైర్. ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ అంటే ఒకవేళ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ కానీ ఎమర్జెన్సీ కానీ ఉంటే నువ్వు బెల్ని రింగ్ చేయి. ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ. పోయినసారి ఇచ్చారమ్మా, ఇలాంటి మన బిట్లు చూడాలి, ప్రాక్టీస్ చేయాలి. బై వే ఆఫ్. బై వే ఆఫ్ అంటే ఆ ద్వారాన, ఆ మార్గమున. ఎస్ రైట్, ఆ మార్గమున. షీ వెంట్ టు ద బ్యాంక్. షీ వెంట్ టు ద బ్యాంక్ బై వే ఆఫ్ పోలీస్ స్టేషన్. బై వే ఆఫ్ పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ మార్గమున తను బ్యాంకుకు వెళ్ళింది, ఆ మార్గమున వెళ్ళింది అని చెప్పడానికి మనం వయా అని ఉపయోగిస్తాము. నెక్స్ట్ డ్యూ టు ఆ కారణముతో. చూద్దాం. డ్యూ టు హెవీ రైన్. డ్యూ టు హెవీ రైన్ ఐ కుడ్ నాట్ గో టు స్కూల్ ఎస్టర్డే. తీవ్రమైన వర్షం వల్ల నిన్న నేను స్కూల్కి వెళ్ళలేకపోయాను. ఏ కారణము? తీవ్రమైన వర్షం. డ్యూ టు హెవీ రైన్. సో ఇలా మనకి ఈ ఫ్రేజ్ ప్రిపోజిషన్లు ఎక్సలెంట్గా ఉంటాయి. వీటి మీనింగ్లు తెలుసుకుంటే మనం ఇలా ఎగ్జాంపుల్స్ మనం నేర్చుకోవచ్చు. ఎగ్జామ్లు ఇవి డిఎస్సిలో, రాబోయే డిఎస్సిలో వచ్చే అవకాశం కూడా ఉన్నాయి. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి. We have a strong iron gate in front of our school. సో స్కూల్ను పరిరక్షించే కార్యక్రమంలో we have a strong iron gate in front of our school. మా స్కూల్ ముందు ఒక బలమైన ఒక గేటు ఉంది. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ స్కూల్, అది ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఇప్పుడు ఇన్ ప్లేస్ ఆఫ్ అంటే ఒక స్థానంలో చూద్దాం. I went to the exam center, examination center, in place of my brother as we are twins. సో నేను మా బ్రదర్ చూడడానికి ఒకే విధంగా ఉంటాం కాబట్టి, మేము ట్విన్స్ కాబట్టి ఏం చేశాను, నేను మా బ్రదర్ స్థానంలో ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాను. యాక్చువల్గా ఇది తప్పు అయినా ఎగ్జాంపుల్ ఇది. సో ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాను. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ లేజీనెస్ హీ గాట్ ఏ గుడ్ జాబ్. ఆశ్చర్యం, అతను ఎప్పుడు లేజీగా ఉంటాడో అయినప్పటికీ అతనికి మంచి జాబ్ వచ్చేసింది. బాగా కష్టపడే వాళ్ళకి జాబ్ వచ్చేదే కష్టంగా ఉంది, కానీ ఇన్స్పైట్ ఆఫ్ హిస్ లేజినెస్, చాలా బద్ధకస్తుడు కానీ అద్భుతమైన జాబ్లో సెటిల్ అయ్యాడు. అలా అయినప్పటికీ ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ కాల్ ద పోలీస్
ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ, ఒకవేళ ఏదైనా ప్రమాదము జరిగితే పోలీసులకు ఫోన్ చేయండి అని మీరు బైపాస్లలో కూడా రాసింటారు. బై వే ఆఫ్, ఆ ద్వారమున. ఐ వెంట్ టు ద ఆఫీస్, నేను ఆఫీస్కు వెళ్ళాను. ఎలా వెళ్ళానంటే బై వే ఆఫ్ పోస్ట్ ఆఫీస్, పోస్ట్ ఆఫీస్ ఉండే మార్గమున నేను ఆఫీసుకు వెళ్ళాను. నెక్స్ట్ డ్యూ టు, రీజన్. డ్యూ టు సివియర్ ఫీవర్ ఐ కుడ్ నాట్ అటెండ్ ద ఫంక్షన్. సో చాలా సివియర్ ఫీవర్గా ఉన్నది కాబట్టి నేను మీ ఇంటి ఫంక్షన్కి నేను రాలేకపోయాను. సో ఇలా మనకి ఈ ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ ఉంటాయి. మరొకసారి చూద్దాము. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందుగా, ఒకదాని ముందుగా. ప్లేస్, ఇన్ ప్లేస్ ఆఫ్ అంటే ఒకరి స్థానములో. ఇన్ స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ. ఇన్ కేస్ ఆఫ్ అంటే ఒకవేళ. బై వే ఆఫ్ అంటే ద్వారా, దాని ద్వారా, దాని గుండా. డ్యూ టు అంటే ఆ కారణముతో. మరికొన్ని ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ మనం చూద్దాము. ఫర్ ది సేక్ ఆఫ్ అంటే ఆ మంచి ఉద్దేశముతో, ఆ సద్గుణముతో. ఫర్ ద గుడ్ ఆఫ్ అనే మీనింగ్లో మనం ఉపయోగిస్తాము. ఇన్ అడిషన్ టు అంటే అదనంగా, అదనంగా, యాడెడ్ టు అనే సందర్భంలో మనం ఉపయోగిస్తాము. ఇన్ అకార్డెన్స్ విత్ అంటే ఆ అంగీకారముతో. ఇన్ అగ్రిమెంట్ విత్ అంటే ఆ అంగీకారముతో అనే సందర్భంలో మనము ఉపయోగిస్తాము. అకార్డింగ్ టు అంటే దానికి అనుగుణంగా. నెక్స్ట్ బికాస్ ఆఫ్ అంటే ఆ కారణము చేత. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే దానికి బదులుగా. ఆన్ బిహాఫ్ ఆఫ్ అంటే ఒకరి తరపున, ఒకరి తరపున, ఒకరి బదులుగా మనం వెళ్ళడం. ఇన్ ఆర్డర్ టు అంటే స్టేటింగ్ పర్పస్ అంటే ఆచరణ యోగ్యం, ఆ పర్పస్తో, అందుకు, ఆ దీనికోసం అనేసి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే సుభాష్ డైడ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇండియాస్ ఫ్రీడమ్. సుభాష్ అంటే సుభాష్ చంద్రబోస్. సుభాష్ డైడ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇండియాస్ ఫ్రీడమ్. సో ఎందుకోసం చనిపోయాడు? భారతదేశానికి స్వాతంత్రం కోసం చనిపోయాడు. ఫర్ ది సేక్ ఆఫ్ ఆ మంచి ఉద్దేశంతో, ఆ సద్గుణంతో చనిపోవడం జరిగింది. నెక్స్ట్ ఇన్ అడిషన్ టు చూద్దాం అదనంగా. యూ షుడ్ వేర్ సాక్స్ ఇన్ అడిషన్ టు షూస్. యూ షుడ్ వేర్ సాక్స్ ఇన్ అడిషన్ టు షూస్ అంటే నువ్వు షూస్కి అదనంగా సాక్సులు కూడా వేసుకోవాలి. అడిషన్, ఎక్స్ట్రాగా వేసుకోవాలి అని చెప్తారు. ఇన్ అకార్డెన్స్ విత్ అంటే ఆ అంగీకారముతో, ఆ అంగీకారముతో, ఆ ఒప్పందముతో. ఇన్ అకార్డెన్స్ విత్ మై ప్రామిస్ నేను మా ఫ్రెండ్కి ప్రామిస్ చేశాను, ఆ మాట ప్రకారము ఐ లెండ్ హిమ్ 1000 రూపీస్. సో నేను ఆ అగ్రిమెంట్ చేసి, అంటే నేను ఇచ్చిన మాట ప్రకారం, ఇక్కడ అగ్రిమెంట్ అంటే రాతపూర్వకమే కాదు, మాట కూడా, ఆ అంగీకారంతో, ఆ అగ్రిమెంట్తో నేను అతనికి 1000 రూపీస్ ఇచ్చాను. ఇన్ అకార్డెన్స్ విత్ మై ప్రామిస్ ఐ లెండ్ హిమ్ ₹1000. దానికి అనుగుణంగా అంటే అకార్డింగ్ టు. ఇది లెసన్లో ఉంది. విక్టోరియా డ్రెస్డ్ అకార్డింగ్ టు హర్ మదర్స్ ఇన్స్ట్రక్షన్స్. సో ఈ లెసన్లో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చనిపోయారని అనుకొని వాళ్ళందరూ వైట్ డ్రెస్లు వేసుకుంటారు. ఆ వైట్ డ్రెస్సులు వాళ్ళ కూతురు కూడా వైట్ డ్రెస్ వేసుకోమని చెప్తుంది. అలా అప్పుడు అమ్మకి ఇష్టం ఉన్నా లేకపోయినా విక్టోరియా డ్రెస్డ్ అకార్డింగ్ టు హర్ మదర్స్ ఇన్స్ట్రక్షన్. వాళ్ళ అమ్మ చెప్పిన దానికి అనుగుణంగా ఆమె వైట్ డ్రెస్లు వేసుకుంటుంది. నెక్స్ట్ బికాస్ ఆఫ్ ఆ కారణము చేత. చూద్దాము. యూ బోత్ సే దాట్ బికాస్ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ అబౌట్ లీవింగ్ మై మనీ. సో మీరు అనుకునే విధంగా మీరు చెప్తారు, ఏమంటారు, నేను డబ్బులు వదులుకుంటాను ఆ కారణం చేత అనేసి ఆ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ కోడలికి వాళ్ళ కూతుర్లకి చెప్తాడు. నెక్స్ట్ దానికి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్ వాస్
హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్ హిస్ రూమ్. ఒక సిస్టర్ ఇంకో సిస్టర్ చెప్తుంది, యాక్చువల్గా ఇది వాళ్ళ నాన్న రూమ్లో ఉండాలి ఈ బీరువా, కానీ అక్కడ బదులు ఇక్కడ ఉంది అని వాళ్ళు ఆస్తి కోసం గొడవలు వేసుకునే సందర్భంలో దీన్ని ఉపయోగిస్తారు. ఇవన్నీ టెక్స్ట్ బుక్ బిట్సే. ఇట్ వాస్ హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్ హిస్ రూమ్. నాన్న రూమ్లో ఉండాల్సిన బదులు ఇది ఇక్కడ ఉంది, అక్కడ ఉండాల్సిన దానికి బదులుగా ఇక్కడ ఉంది అని ఉంది. సో ఇవన్నీ టెక్స్ట్ బుక్ బిట్సే. ఆన్ బిహాఫ్ ఆఫ్, తరపున అంటే ఒకరి తరపున, ఒకరికి బదులుగా, వాళ్ళ రిప్రజెంటేటివ్గా. తరపున అంటే రిప్రజెంట్ చేయడం. ఆన్ బిహాఫ్ ఆఫ్ విసి, వైస్ ఛాన్సలర్, హెచ్ఓడి అనౌన్స్డ్ ద రిజల్ట్స్. సో హెచ్ఓడి వీసీ తరపున ఏం చేశాడు, హెచ్ఓడి రిజల్ట్ను అనౌన్స్ చేయడం జరిగింది వాళ్ళ తరపున అనే సందర్భంలో దీన్ని మనము ఉపయోగిస్తాము. ఆన్ బిహాఫ్ అంటే ఒకరి తరపున అనే సందర్భంలో మనము ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్, ఇన్ ఆర్డర్ టు అంటే ఆచరణ నిమిత్తం, అంటే ఆ పర్పస్, అందుకు అని చెప్పడానికి మనము ఇన్ ఆర్డర్ టుని ఉపయోగిస్తాము. చూద్దాం. ద డాక్టర్ ఆపరేటెడ్ ఇన్ ఆర్డర్ టు సేవ్ హిస్ పేషెంట్స్ లైఫ్. డాక్టర్ ఎందుకు ఆపరేషన్ చేశాడంటే అతని పేషెంట్ ప్రాణాలను రక్షించడం కోసము ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ పర్పస్తో, ఆ ఉద్దేశంతో చేయడము జరిగింది. మరొకసారి చూద్దాము. ఫర్ ద సేక్ ఆఫ్ అంటే ఆ మంచి సద్గుణముతో, ఆ మంచి ఉద్దేశముతో అని మనం ఇక్కడ తెలుసుకుంటాం. ఇన్ అడిషన్ టు అంటే అదనముగా, ఎక్స్ట్రాగా అనే సందర్భంలో దీన్ని మనం ఉపయోగిస్తాము. ఇన్ అకార్డెన్స్ విత్ అంటే ఆ కారణము చేత, ఆ అగ్రిమెంట్ చేత, ఆ మాట చేత అనే సందర్భంలో ఉపయోగిస్తాము. అకార్డింగ్ టు అంటే దానికి అనుగుణంగా, నువ్వు చెప్పిన దానికి అదే విధంగా అనేసి మనం ఉపయోగిస్తాము. బికాజ్ ఆఫ్ అంటే ఆ కారణము చేత, ఆ రీజన్ చేత అనే సందర్భంలో దీన్ని మనం ఉపయోగిస్తాము. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఒక దానికి బదులుగా, ఒక చోటకి బదులుగా, అక్కడికి బదులా అనే సందర్భంలో దీన్ని మనము ఉపయోగిస్తాము. ఆన్ బిహాఫ్ ఆఫ్ అంటే ఒకరి తరపున, ఒకరికి బదులుగా అనేసి ఈ రిప్రజెంటేటివ్ని మనం తెలియజేస్తుంది. ఇంకా చివరిది ఇన్ ఆర్డర్ టు అంటే పర్పస్, అందుకు. ఇన్ ఆర్డర్ టు అచీవ్, ఇన్ ఆర్డర్ టు గెట్ జాబ్ అనేసి మనకి ఒక పర్పస్ కోసం మనకి ఇది తెలియజేస్తుంది. ఇవి ఫ్రేజ్, ప్రిపోజిషన్లు, ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ నుంచి గ్యాదర్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. క్షుణ్ణంగా మీరు కావాల్సింటే టెక్స్ట్ బుక్లో మీరు తెరిచి ఈ బిట్లన్నీ ఒకసారి చెక్ చేసుకొని గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోండి. చూడండి, నెక్స్ట్ ఫిక్స్డ్ ప్రిపోజిషన్. మనం ఇప్పటివరకు సింపుల్ ప్రిపోజిషన్ చూసాము, కాంపౌండ్ ప్రిపోజిషన్ చూసాము, అదేవిధంగా కపుల్ ప్రిపోజిషన్ చూసాము, పార్టిసిపుల్ ప్రిపోజిషన్ చూసాము, ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ కూడా చూసాము. ఇప్పుడు ఫైనల్గా మనము ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ చూద్దాము. సో ఈ ఫిక్స్డ్ ప్రిపోజిషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ హెల్ప్ఫుల్ టు అస్. మనకు చాలా ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇది ఫిక్స్, ఆ పదం తర్వాత మ్యాక్సిమం 90% ఈ ప్రిపోజిషన్నే మనం ఉపయోగించాలి అనే, అందుకే మనం వీటిని ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అంటాము. సో ఇవి మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో 4th యూనిట్లో ఇవ్వడం జరిగింది. సో చాలా వరకు మీరు అక్కడ ఉన్నవి నేర్చుకుంటే చాలు, ఎందుకంటే మనకి డిఎస్సిలో మ్యాక్సిమం టెక్స్ట్ బుక్ ఓరియంటెడే మనకు అడుగుతారు కాబట్టి ఆ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నది మీరు నేర్చుకుంటే కూడా సరిపోతుంది ఆ వర్డ్స్ని. సో మ్యాక్సిమం మీకు అవే ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాము. ప్రౌడ్ తర్వాత చూడండి, ప్రౌడ్ తర్వాత ఆఫ్, ప్రౌడ్ ఆఫ్. నేను ప్రౌడ్ అనగానే మీ మైండ్లో ఆఫ్ రావాలా, ప్రౌడ్ ఆఫ్. మ్యారీడ్ టు, ప్రౌడ్ ఆఫ్, మ్యారీడ్ టు. గుడ్ అట్, బ్యాడ్ అట్, గుడ్ అట్, బ్యాడ్ అట్. సో గుడ్ అనే పదం తర్వాత కూడా ఎట్ అనేది ఉపయోగించాలి. అదేవిధంగా బ్యాడ్ అనే పదం తర్వాత కూడా ఎట్ అనేది మనము ఉపయోగించాలి. గుడ్ ఫర్. సో ఇది గుడ్ అట్టు లేదా బ్యాడ్ అట్ అనేది ఏదైనా ప్రావీణ్యం అంటే దేంట్లోనే నువ్వు
స్కిల్ గురించి చెప్పడానికి గుడ్ అట్ కానీ బ్యాడ్ అట్ కానీ ఉపయోగిస్తాము. అదే గుడ్ ఫర్ అనేది పర్పస్ గుడ్ ఫర్ అనేది పర్పస్కి మనము ఉపయోగిస్తాము. డిఫరెంట్ ఫ్రమ్ సో డిఫరెంట్ ఫ్రమ్ అనేది అలైవ్ బతుకున్న వాళ్ళకి జీవించి ఉన్న వాళ్ళకి మనము డిఫరెంట్ ఫ్రమ్ అనేది ఉపయోగిస్తాము. అదేవిధంగా డిఫరెంట్ టు అనేది వస్తువులకు ఉపయోగిస్తాము. మరొకసారి చూసినట్లయితే ప్రౌడ్ ఆఫ్ మ్యారీడ్ టు గుడ్ అట్ బ్యాడ్ అట్ గుడ్ ఫర్. సో స్కిల్ గురించి చెప్పాలంటే గుడ్ అట్ కానీ బ్యాడ్ అట్ కానీ చెప్తాము. అదే నీ పర్పస్ గురించి చెప్పాలంటే గుడ్ ఫర్ అనేది మనము చెప్తాము. డిఫరెంట్ ఫ్రమ్ అనేది ప్రాణం ఉన్న వాటికి, డిఫరెంట్ టు అనేది ప్రాణం లేని వాటికి మనము ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి ఇంకా కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. హీ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ హిస్ ఫాదర్. ప్రౌడ్ వచ్చింది కాబట్టి వెంటనే మనకి ఏం ఉపయోగించాము? ప్రౌడ్ ఆఫ్. ఆ పదాలు మీకు అలా గుర్తుండిపోవాలి. ప్రౌడ్ అంటేనే మీకు ఆఫ్ అని రావాలి. సో హీ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ హిస్ ఫాదర్. వాళ్ళ నాన్న ద్వారా అతను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాడు. ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ. ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్. సో ఇక్కడ కూడా చూడండి, ప్రౌడ్ తర్వాత ఆఫ్ వస్తుంది. ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ. సో నేను భారతీయుడిగా ఉండడానికి చాలా గర్వపడుతున్నాను. నెక్స్ట్, రత్న గాట్ మ్యారీడ్ టు కళ్యాణి. రత్న గాట్ మ్యారీడ్ టు కళ్యాణి. అదేవిధంగా రామ వాజ్ మ్యారీడ్ టు సీత. సో మ్యారీడ్ తర్వాత మనము టు అనేది వస్తుంది. చూడండి, హీ ఈజ్ గుడ్ యాట్. సో మ్యూజిక్ అంటే స్కిల్, ఇక్కడ స్కిల్కి సంబంధించింది కాబట్టి గుడ్ తర్వాత మనం గుడ్ యాట్. అదేవిధంగా గ్రామర్ కూడా స్కిల్లే కాబట్టి బ్యాడ్ యాట్. సో గుడ్ లేదా బ్యాడ్ తర్వాత ఎట్ వస్తే మనం వాటిని స్కిల్కి మనం ఉపయోగిస్తాము. ఇక్కడ చూడండి, యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్. అంటే నువ్వు ఎందుకు పనికిరావు, పర్పస్, నువ్వు ఎందుకు పనికి రావట్లేదు. నెక్స్ట్, యు ఆర్ గుడ్ ఫర్ ఎనీబడి. నువ్వు ఎవరికి కూడా ఉపయోగపడట్లేదు. అంటే గుడ్ ఫర్ అనేది పర్పస్ని తెలియజేస్తే గుడ్ అట్ అనేది మనకి స్కిల్ను తెలియజేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ వీటికి డిఫరెన్స్ చూద్దాము. ఐ యామ్ గుడ్ డాష్ కుకింగ్. ఐ యామ్ గుడ్ డాష్ కుకింగ్. ఏ ఫర్ బి ఎట్ సి. both A and B. C. neither A and B. మనం ఒకసారి చూసినట్లయితే ఐ యామ్ గుడ్ డాష్ కుకింగ్. చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఫర్ అని ఉంది. మనకు చూడండి, గుడ్ అన్న పదం మీరు విన్న వెంటనే మన మైండ్లో గుడ్ అట్ టు ఫర్ రావాలి. ఎస్, రైటే. అట్ టు 5 రావాలి. అట్ అనేది స్కిల్కి సంబంధించినది, ఫర్ అనేది పర్పస్కి సంబంధించినది. మనం ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఫర్ ఐ యామ్ గుడ్ డాష్ కుకింగ్ అనేది అంటే నేను వంట బాగా చేయగలను అంటే అది మనకి స్కిల్కి సంబంధించిన, పర్పస్కి సంబంధించింది. అంటే స్కిల్కి సంబంధించినది, ప్రావీణ్యము, చేతి వాటం అంటారు కదా, అలా ప్రావీణ్యము కలిగి ఉన్నది. సో కాబట్టి ఈ ఫర్ని మనం తీసుకోకూడదు. నెక్స్ట్, ఎట్ అనేది సూటబుల్ అవుతుంది, ఎందుకంటే మనకి ఇచ్చింది 2 ఆప్షన్లే కాబట్టి. సో బోత్ ఏ అండ్ బి కరెక్టా అంటే కాదు. నెయిదర్ ఏ అండ్ బి. చూడండి, ఇది కూడా మీకు ఒకసారి పదాలు కన్ఫ్యూజ్ అవుతుంది. నెయిదర్ ఏ అండ్ బి అంటే ఏ కూడా కాదు, బి కూడా కాదు అనే సందర్భంలో. సో ఇది కూడా కాదు. ఆన్సరు ఎట్. ఐ యామ్ గుడ్ ఎట్ కుకింగ్. సో ఈ విధంగా మనకి బిట్లో అనేది ఉండటం జరుగుతుంది. నెక్స్ట్,
బోత్ సిస్టర్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో చూడండి, డిఫరెంట్ తర్వాత మనము ఫ్రమ్ ఉపయోగించాము. వ్యక్తులకైతే డిఫరెంట్ తర్వాత ఫ్రమ్ అనేది ఉపయోగిస్తాము. రాము ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హిస్ ఫ్రెండ్ సోము. రాము ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హిస్ ఫ్రెండ్ సోము. సో వ్యక్తులకి మనం కంపేర్ చేసినప్పుడు వాళ్ళ తేడాలు మనం తెలియజేసినప్పుడు ఫ్రమ్ను ఉపయోగిస్తాం. అదేవిధంగా వస్తువులకైతే మై పెన్ ఈజ్ డిఫరెంట్ టు, మై పెన్ ఈజ్ డిఫరెంట్ టు యువర్ పెన్. నా పెన్ను నీ పెన్నుకు డిఫరెంట్గా ఉంది అనేసి. అవర్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ డిఫరెంట్ టు, అవర్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ డిఫరెంట్ టు ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్. సో వేరే ఏ ఇన్స్టిట్యూట్తో కంపేర్ చేసుకున్న మన ఇన్స్టిట్యూట్ అద్భుతంగా ఉంది అని చెప్పడానికి మనం ఉపయోగిస్తాం. సో మరి ఒక్కసారి చూద్దాము. ఈ పదాలు మీకు ఎప్పటికీ గుర్తుండిపోవాలా. ప్రౌడ్ ఆఫ్, ప్రౌడ్ అని చెప్తానే ఆఫ్ అని మీ మైండ్లో రావగలగాలి. ప్రౌడ్ ఆఫ్. మ్యారీడ్ టు, గుడ్ అట్ టు, గుడ్ బ్యాడ్ అట్ టు ఫర్ ప్రావీణ్యం లేదా స్కిల్. గుడ్ ఫర్ పర్పస్. డిఫరెంట్ ఫ్రమ్ ప్రాణం ఉన్న వాటికి, డిఫరెంట్ టు ప్రాణం లేని వాటికి. సో ఇలా మనం కంపేర్ చేసుకోవడానికి ఈ ఫిక్స్డ్ ప్రిపోజిషన్ మనము ఉపయోగించుకుంటాము. ఫిక్స్డ్ ప్రిపోజిషన్లో మరికొన్ని చూద్దాము. ఫేమస్ ఫర్, ఫేమస్ ఫర్. ఈ ఫిక్స్డ్ ప్రిపోజిషన్ అంటే ఏం చెప్పుకున్నాం? ఒక వర్డ్ తర్వాత ఖచ్చితంగా అదే ప్రిపోజిషన్ వస్తే దాన్ని ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అంటారు. వాటిని మనం చూద్దాము. ఫేమస్ ఫర్, ఫేమస్ తర్వాత రావాలి ఫర్. ఫేమస్ తర్వాత ఫర్, ఫేమస్ ఫర్, ఫేమస్ ఫర్ అంటే ఫేమస్ అనే వర్డ్ వింటే మీరు ఫర్ అని ఉపయోగించాలి. ఊటీ ఈజ్, ఊటీ ఈజ్ ఫేమస్ ఫర్, ఫేమస్ ఫర్ టీ ప్రొడక్షన్, టీ ప్రొడక్షన్. తిరుమల ఈజ్ ఫేమస్ ఫర్ లడ్డు, తిరుమల ఈజ్ ఫేమస్ ఫర్ లడ్డు. ఇలా ఫేమస్ అన్నప్పుడు ఫర్ని ఉపయోగిస్తాము అందులో అనేసి. కీన్ టు, చూడండి కీన్ టు ఉంది, కీన్ ఆన్ ఉంది. కీన్ టు, కీన్ ఆన్, కీన్ టు, కీన్ ఆన్ అంటే తొందర పడటం, తొందర పడటం. కీన్ అంటే తొందర పడటం. కీన్ టు, కీన్ ఆన్. సో చూడండి, ఏదైనా ఒక విషయము తెలుసుకోవాలన్నా, వాటి గురించి వాటిని నేర్చుకోవాలన్నా, ఇలాంటి వాటికి మనం ఏం చేస్తామంటే కీన్ టు ఉపయోగిస్తాము. కీన్ ఆన్ అంటే ఏదైనా ఒక డెసిషన్కి సంబంధించింది, ఇక్కడ పని చేయడానికి సంబంధించింది, ఇక్కడ డెసిషన్కి సంబంధించింది మనం తీసుకుంటాము. సో కీన్ తర్వాత టు ఎందుకు? ఏదో ఒక నేర్చుకోవడానికి. కీన్ టు తెలుసుకోవడానికి, ఇలా ఏదైనా ఒక పని కోసం. సో కీన్ ఆన్ ద ఐడియా అంటే దాన్ని ఇంప్లిమెంటేషన్స్ కోసం కానీ ఇలా మనం కీన్ టు, కీన్ ఆన్ని ఉపయోగిస్తాము. కేపబుల్ ఆఫ్, చూడండి కేపబుల్ వచ్చిందంటే దాని తర్వాత ఆఫ్. కేపబుల్ ఆఫ్, కేపబుల్ ఆఫ్. కేపబుల్ అంటేనే మీకు ఆఫ్ గుర్తు రావాలి, ఓఎఫ్ఎఫ్ కాదు, ఓఎఫ్ మాత్రమే. హీ ఈజ్ కేపబుల్ ఆఫ్ లుకింగ్ ఆఫ్టర్ హిజ్ మదర్. వాళ్ళ అమ్మని పోషించే సామర్థ్యం అతనికి ఉంది. కేపబుల్ ఆఫ్. హీ ఈజ్ కేపబుల్ ఆఫ్ ఆన్సరింగ్ ఆల్ ద క్వశ్చన్స్. అన్ని క్వశ్చన్లకి సమాధానం చెప్పే కెపాసిటీ అతనికి ఉంది. కేపబుల్ అంటే కెపాసిటీ. రెస్పాన్సిబుల్ ఫర్, రెస్పాన్సిబుల్ ఫర్. రెస్పాన్సిబుల్ తర్వాత మనకి ఫర్ అనేది మనం ఉపయోగించడం జరుగుతుంది. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ డ్యామేజ్. సో నేను ఏదైనా నష్టం జరిగినప్పుడు దానికి నేను ఎటువంటి రెస్పాన్సిబుల్ కాదు. రెస్పాన్సిబుల్ ఫర్. నెక్స్ట్ బిలీవ్ ఇన్, నమ్మడం. బిలీవ్ ఇన్ అంటే నమ్మడం, బిలీవ్ అంటే నమ్మడం. నేను దేవుని నమ్ముతున్నాను. బిలీవ్ ఇన్ గాడ్, బిలీవ్ ఇన్ ఐ బిలీవ్ ఇన్ లార్డ్ వెంకటేశ్వర, ఐ బిలీవ్ ఇన్ దుర్గమ్మ. సో ఇలా మనం ఏం చేస్తాము? దేవుణ్ణి నమ్ముతున్నాను, ఏదో ఒక దేవుణ్ణి. మీరు ఏ దేవుణ్ణి నమ్మితే ఆ దేవుణ్ణి. షౌట్ అట్, షౌట్ అంటే చూడండి షౌట్ అట్ ఉంది, షౌట్ ఫర్ ఉంది. ఇది కూడా ఇంపార్టెంటే. షౌట్ అట్, షౌట్ ఫర్. చూడండి షౌట్ అట్ అంటే ఒకరిపై, ఒకరిపై లేదా ఒకరి వద్ద అరవడం, ఎవరినైనా అరవడం.
రేష్మ ఈజ్ షౌటింగ్ అట్ మీ, నన్ను అరుస్తూ ఉంది. రేష్మ ఈజ్ షౌటింగ్ అట్ మీ, నన్ను అరుస్తూ ఉంది. అంటే ఒకరిని అరవడం కానీ ఒకరిని. అదే ఇది చూడు, షౌటింగ్ ఫర్ అంటే కొరకు కొరకు, ఏదైనా దేనన్నా ఒక దానికోసం. రాజు ఈజ్ షౌటింగ్ ఫర్ ఫుడ్, సో ఆహారం కోసం అతను అరుస్తున్నాడు. షౌటింగ్ ఫర్ ఫుడ్, షౌటింగ్ ఫర్ హెల్ప్, షౌటింగ్ ఫర్ ఛాన్స్. ఇలా ఒక దానికోసం అడిగితే షౌట్ ఫర్, షౌట్ అట్. అదే ఒక దానిపైన లేదా ఒకరిని మనం అరుస్తే షౌట్ అట్ అంటాము. సో ఫేమస్ ఫర్, keen to, keen on, capable of, responsible for, believe in, shout at, shout for అనేది మనకి ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్. మరి థింక్ ఆఫ్, థింక్ ఆఫ్, థింక్ తర్వాత ఓఎఫ్ ఆఫ్ రావాలి. థింక్ ఆఫ్. గోపాల్ ఈస్ థింకింగ్ ఆఫ్, థింకింగ్ ఆఫ్ హిస్ నెక్స్ట్ ప్రమోషన్. సో అతని నెక్స్ట్ ప్రమోషన్ గురించి ఆలోచిస్తున్నాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ఈస్ థింకింగ్ ఆఫ్ హిస్ లాస్, హీ ఈస్ థింకింగ్ ఆఫ్ హిస్ లాస్ అంటే అతను నష్టాల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. థింకింగ్ ఆఫ్ లేదా థింక్ ఆఫ్, థింక్ తర్వాత ఆఫ్ రావాలి. టెక్స్ట్ బుక్లో ఇవన్నీ ఉన్నాయి. అగ్రీ విత్, చూడండి అగ్రీ విత్, అగ్రీ విత్, అగ్రీ తర్వాత మనకి విత్ అనేది రావాలి. చూడండి అది ఎప్పుడు వస్తుందంటే చూడండి, అగ్రీ విత్ అనేది పర్సన్, అగ్రీ విత్ అనేది పర్సన్, వ్యక్తులకు అగ్రీ విత్ని ఉపయోగిస్తాము. అదేవిధంగా అగ్రీ టు వచ్చి ప్రాణం లేని దానికి, ప్రాణం లేని దానికి అంటే ఆన్సర్లు కానీ అలాంటి వాటికి. ఓకే, అగ్రీ విత్ చూడండి పర్సన్ వచ్చినాడు కాబట్టి విత్ తీసుకున్నాం. అగ్రీ తర్వాత పర్సన్ వచ్చాడు కాబట్టి విత్ తీసుకున్నాం. ఐ అగ్రీ విత్ యూ, ఐ అగ్రీ విత్ యూ అంటే అగ్రీ తర్వాత ఇక్కడ మనం విత్ వాడచ్చు, టు వాడచ్చు, కానీ ఇక్కడ వ్యక్తులు వచ్చినారు కాబట్టి మనము విత్ వాడుతున్నాము. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. షీ ఆల్వేస్ అగ్రీ విత్, షీ ఆల్వేస్ అగ్రీ విత్ హిస్ హస్బెండ్, హిస్ హస్బెండ్. సో ఆ హస్బెండ్ చాలా అదృష్టవంతుడు. ఏం చేస్తాను చూడండి, ఆమె ఎప్పుడు వాళ్ళ హస్బెండ్ మాటలకి ఏకీభవిస్తుంది. అగ్రీ విత్ అంటే ఏకీభవించడం. సో వ్యక్తి కాబట్టి ఇక్కడ మనం విత్ని తీసుకున్నాము. ఐ అగ్రీ విత్ యువర్ ప్రపోజల్. ఇక్కడ చూడండి ఇక్కడ అగ్రీ విత్ కాదు కదా, ఏముండాలి అగ్రీ టు, ప్రాణం లేనిది కదా, ప్రాణము లేనిది కదా. ఐ అగ్రీ టు, ఐ అగ్రీ టు యువర్ ప్రపోజల్, నువ్వు ప్రపోజ్ చేసిన దానికి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఐ అగ్రీ టు యువర్ ప్రపోజల్. చూడు అగ్రీ టు, అగ్రీ టు దేనికి, యువర్ ప్రపోజల్, నీ యొక్క ప్రపోజల్కి, నువ్వు చెప్పిన మాటలకి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. కాబట్టి వ్యక్తులు ఏంటంటే విత్ చుట్టుంది, వ్యక్తి కాదు కాబట్టి మనం ఇక్కడ టూని ఉపయోగిస్తున్నాము. వి ఆల్వేస్ అగ్రీ టు యువర్ ఆన్సర్, వి ఆల్వేస్ అగ్రీ టు యువర్ ఆన్సర్, నువ్వు చెప్పే సమాధానం ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తావు, ఎందుకంటే నువ్వు ఆర్ బ్రైట్ స్టూడెంట్. నెక్స్ట్ యాంగ్రీ విత్. చూడండి అగ్రీ విత్ వచ్చి పర్సన్కి, అగ్రీ టు వచ్చి ప్రాణం లేని దానికి. ఇప్పుడు యాంగ్రీ విత్ యాంగ్రీ ఎట్లున్నాయి వాటిని కూడా చూద్దాం. యాంగ్రీ విత్ అనేది సేమ్ పర్సన్కి, యాంగ్రీ విత్ అనేది పర్సన్, విత్తులు చూడు పర్సన్కే ఉపయోగిస్తాను. యాంగ్రీ టు అనేది ప్రాణం లేని దానికి, సరే యాంగ్రీ ఎట్ అనేది ప్రాణం లేని దానికి, ప్రాణం లేని దానికి. ప్రాణం ఉన్నదానికి విత్తు, అగ్రీ విత్ అయినా యాంగ్రీ విత్ అయినా. అదే ప్రాణం లేనిదైతే అగ్రీ టు అవుతుంది, యాంగ్రీ అట్ అవుతుంది. చూద్దాం. దాత్రి ఈజ్ యాంగ్రీ విత్ మీ, నా పైన కోపంగా ఉంది. దాత్రి ఈజ్ యాంగ్రీ విత్ మీ, సో ప్రాణం ఉంది కాబట్టి విత్ మీ. వరుణ్ ఈజ్ యాంగ్రీ విత్ హిస్ అంకుల్, అంకుల్కి ప్రాణం ఉంది కాబట్టి యాంగ్రీ విత్ని మనము తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా మనం చూసినట్లయితే మై ఫాదర్ ఈజ్ యాంగ్రీ అట్, చూడండి
యాంగ్రీ అట్ ప్రాణం లేని దానికి యాంగ్రీ అట్ మై బిహేవియర్, నా బిహేవియర్, నా ప్రవర్తన పట్ల మా నాన్నగారు కోపంగా ఉన్నారు అనే సందర్భంలో దీన్ని మనం ఉపయోగిస్తాము. వనిత ఈజ్ యాంగ్రీ అట్ మై రెక్లెస్ ఆన్సర్. యాంగ్రీ అట్ దేనిపైన? రెక్లెస్ ఆన్సర్ అంటే కేర్లెస్ ఆన్సర్, నెగ్లిజెంట్గా ఉండే ఆన్సర్. రెక్లెస్ ఆన్సర్ అంటే కేర్లెస్ లేదా నెగ్లిజెన్స్ ఆన్సర్ పైన కోపంగా ఉన్నది. యాంగ్రీ అట్ వచ్చి ప్రాణం లేని దానికి, యాంగ్రీ విత్ వచ్చి ప్రాణం ఉన్న వారికి. నెక్స్ట్ డిపెండ్ ఆన్ అంటే ఆధారపడటం. చూడండి, డిపెండ్ ఆన్, డోంట్ డిపెండ్ ఆన్ ఎనీవన్. సో డిపెండ్ వచ్చింది కాబట్టి ఆన్, డిపెండ్ ఆన్ చిల్డ్రన్ డిపెండ్ ఆన్ ది పేరెంట్స్. సో డిపెండ్ వచ్చినప్పుడు ఆన్ ఉపయోగిస్తాం. చూడండి మళ్ళీ ఒకసారి చూద్దాము. థింక్ ఆఫ్ అగ్రీ విత్ పర్సన్, అగ్రీ టు ప్రాణం లేనిది. యాంగ్రీ విత్ కోపము, యాంగ్రీ విత్ అంటే కోపము, పర్సన్ పైన కోపం ఉంటే యాంగ్రీ విత్, ఏదైనా ఒక ప్రాణం లేని దానిపై కోపం ఉంటే యాంగ్రీ అట్ అంటే ప్రవర్తన కానీ ఆన్సర్లు కానీ ఓకే ఇలాంటివి. అదేవిధంగా డిపెండ్ ఆన్. సో ఇలా మనకి ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ ఉంటాయి. ఇక్కడ మరికొన్ని ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ మనం ఇక్కడ చూద్దాము. సో మనం ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ ఎన్ని నేర్చుకుంటే అంత ఉపయోగం, ఎందుకంటే అవి ఫిక్స్ కాబట్టి. ఒకసారి చూద్దాము. రికవరింగ్ ఫ్రమ్ అక్కడ నుండి నేను రికవర్ చేసుకుంటున్నాను. హీఈస్ రికవరింగ్ ఫ్రమ్ హిస్ డెట్స్. సో అతను లాస్ నుంచి రికవర్ అవుతున్నాడు, అప్పుల నుంచి రికవరీ అవుతున్నాడు. వీఆర్ రికవరింగ్ ఫ్రమ్ లాస్. మేము లాస్ నుండి రికవర్ అవుతున్నాం. ఇప్పుడే మేము ఆ నష్టాల నుంచి మేము బయటపడుతూ ఉన్నాము. ఇప్పుడిప్పుడే మేము ఆ నష్టాల నుండి బయటపడుతున్నాం. వీఆర్ రికవరింగ్ ఫ్రమ్ లాస్. ఆ నష్టాల నుండి ఇప్పుడిప్పుడే మేము బయటపడుతున్నాము. రికవరింగ్ ఫ్రమ్ చూడ, రికవరింగ్ తర్వాత ఫ్రమ్ రావాలి. నెక్స్ట్ చూద్దాం. బిలాంగ్ టు లేదా బిలాంగ్స్ టు ఏదైనా ఉపయోగించవచ్చు. సింగులర్ అయితే బిలాంగ్స్, ప్లూరల్ అయితే బిలాంగ్స్ టు ఆ పదం తర్వాత అది రావాలి. చూద్దాము. దిస్ ఈజ్ బిలాంగ్స్ టు మై ఫాదర్. ఇది మా నాన్నకు సంబంధించినది, మా నాన్నగారికి చెందినది. నెక్స్ట్ ది ప్రాపర్టీ ఈజ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్. దిస్ ప్రాపర్టీ ఈజ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అంటే గవర్నమెంట్కు సంబంధించినది. బిలాంగ్స్ టు చూసారు, సింపుల్. అప్లైడ్ ఫర్ దాత్రి అప్లైడ్ ఫర్ ఏ టీచర్ జాబ్ లేదా టీచర్ పోస్ట్. మీరు చూసారైతే అప్లైడ్ ఫర్ అదేవిధంగా అప్లైడ్ టు చూడండి. అప్లైడ్ ఫర్ వచ్చి పర్పస్ అంటే ఏదైనా ఒక దానికోసం. అప్లైడ్ టు అనేది అంటే ఎవరికి, ఒక పర్సన్ కానీ సంస్థ కానీ ఫమ్ కానీ ఏదైనా ఒక ఇది కానీ వాళ్ళకు, ఇది వాళ్ళకు అనేసి, ఇది దానికోసం అనేసి, ఇది వాళ్ళకు, ఇది దానికోసం, ఒక దానికోసం, ఇది ఒకరికి అనేసి. చూద్దాము. దాత్రి అప్లైడ్ ఫర్ ఏ టీచర్ జాబ్. సో దేనికోసం? టీచర్ జాబ్ కోసం, పర్పస్ టీచర్ జాబ్ కోసం అప్లై చేసింది. అదేవిధంగా ఐ హ్యావ్ అప్లైడ్ ఫర్ మై సర్టిఫికేట్స్. నేను నా సర్టిఫికేట్స్ కోసం నేను అప్లై చేశాను. ఐ హ్యావ్ అప్లైడ్ ఫర్ మై సర్టిఫికేట్స్. ఇక్కడ చూద్దాం. సో అప్లైడ్ ఫర్ అనేది పర్పస్ కోసం. అప్లైడ్ టు చూద్దాం. చందు అప్లైడ్ టు ద ఎస్వి యూనివర్సిటీ. ఎవరికి అప్లై చేశాడు? ఎస్వి యూనివర్సిటీకి, వాళ్ళకు అప్లై చేశాడు ఫర్ ఎంబీఏ అడ్మిషన్. సో ఈ ఫర్ అనేది వచ్చి పర్పస్, ఇది ఎవరికి అప్లై చేశాడో మనకి చెబుతుంది. అప్లైడ్ టు ఎస్వి యూనివర్సిటీ ఫర్ ఎంబీఏ అడ్మిషన్. నెక్స్ట్ కమలా అప్లైడ్ టు ద గవర్నమెంట్.
ద గవర్నమెంట్. ఎవరికి అప్లై చేసింది? గవర్నమెంట్కి అప్లై చేసింది. గవర్నమెంట్కు అప్లై చేసింది ఫర్ వాటర్ ఫెసిలిటీ పర్పస్. ఇది ఫర్ వాటర్ ఫెసిలిటీ. సో కు అప్లైడ్ ఫర్ వచ్చి పర్పస్. నెక్స్ట్ చూద్దాం. సఫర్డ్ ఫ్రమ్. షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. మనం చాలాసార్లు విన్నాం. సఫరింగ్ తర్వాత ఫ్రమ్, రికవర్ తర్వాత కూడా ఫ్రమ్. సఫరింగ్ అయినా ఫ్రమే, రికవర్ అయినా ఫ్రమే ఉపయోగిస్తాము. నెక్స్ట్ అకస్టమ్డ్ టు. చూడండి, అకస్టమ్డ్ అంటే అలవాటు పడడం. అకస్టమ్డ్ అంటే అలవాటు పడిపోవడము. అకస్టమ్డ్ అంటే అలవాటు పడిపోవడం. చూద్దాం. హీ ఈజ్ అకస్టమ్డ్ టు ద హీట్. అకస్టమ్డ్ టు ద హీట్. వేడి వాతావరణానికి బాగా అలవాటు పడిపోయాడు. హీ ఈజ్ అకస్టమ్డ్ టు ద హీట్. కొంతమంది చల్లని ప్రదేశాల నుంచి వచ్చింటారు, వాళ్ళు వేడికి తట్టుకోలేరు. సో అలా ఇతను ఏం చేశాడు? హీ ఈజ్ అకస్టమ్డ్ టు, అలవాటు పడిపోయాడు. ఇక్కడ చూడండి, అన్అకస్టమ్డ్. అకస్టమ్డ్కి టూనే వస్తుంది. అన్అకస్టమ్డ్ అలవాటు పడలేదు, దానికి కూడా టూనే వస్తుంది. చూద్దాం, అదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. హీ ఈజ్ అన్అకస్టమ్డ్ టు ద హీట్. సో అలవాటు పడినా అలవాటు పడకపోయినా మనం ఏం చేస్తాము? టూనే ఉపయోగిస్తాము. ఇది బెస్ట్. నెక్స్ట్ అఫ్రైడ్ ఆఫ్. అఫ్రైడ్ ఆఫ్ అంటే భయపడటము. అఫ్రైడ్ ఆఫ్ అంటే భయపడటము. ఐ ఆమ్ అఫ్రైడ్ ఆఫ్ చీటింగ్ పీపుల్. సో అఫ్రైడ్ ఆఫ్ చీటింగ్ పీపుల్. సో నాకు మోసం చేసే వాళ్ళంటే చాలా భయము. ఐ ఆమ్ అఫ్రైడ్ ఆఫ్ చీటింగ్ పీపుల్. అదేవిధంగా ఐ ఆమ్ అఫ్రైడ్ ఆఫ్ స్నేక్స్. నాకు పాములు అంటే చాలా భయము. ఐ ఆమ్ అఫ్రైడ్ ఆఫ్ స్నేక్స్. ఐ ఆమ్ అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్. ఇలా మనము భయానికి సంబంధించి కూడా మనం ఉపయోగిస్తాము. ఇంకొకసారి చూసుకుంటే రికవరింగ్ ఫ్రమ్, బిలాంగ్ టు, అప్లైడ్ ఫర్ వచ్చి పర్పస్కి, అప్లైడ్ టు వచ్చి పర్సన్కి లేదా సంస్థకి అని మనం సందర్భంలో ఉపయోగిస్తాం. నెక్స్ట్ సఫర్డ్ ఫ్రమ్. సఫర్ తర్వాత మనము ఫ్రమ్ని ఉపయోగించాలి. అకస్టమ్డ్ అంటే అలవాటు పడడం. అకస్టమ్డ్ అలవాటు పడినా, అన్అకస్టమ్డ్ అలవాటు పడకపోయినా వాటి తర్వాత మనము టూని ఉపయోగిస్తాము. అకస్టమ్డ్ టు లేదా అన్అకస్టమ్డ్ టు అనేది మనం ఉపయోగిస్తాము. చివరిగా అఫ్రైడ్ అంటే భయము. అఫ్రైడ్ ఆఫ్. సో అఫ్రైడ్ తర్వాత మనం ఇక్కడ ఆఫ్ని ఉపయోగించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మరికొన్ని ప్రిపోజిషన్స్ మనం చూద్దాం ఒకసారి. ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్. ఆర్గ్యూయింగ్ విత్. సో ఆర్గ్యూ చేయడం, ఆర్గ్యూయింగ్ విత్. సో చూడండి, ఆర్గ్యూయింగ్ విత్ వచ్చి చూడండి, ఆర్గ్యూయింగ్ విత్. వరుణ్ ఈజ్ ఆర్గ్యూయింగ్ విత్ హిస్ ఫ్రెండ్స్. వాళ్ళ స్నేహితులతో ఆర్గ్యూ చేస్తున్నాడు. ఆర్గ్యూయింగ్ విత్. ఒకవేళ ఆర్గ్యూయింగ్ ఫర్ ఉంది అనుకోండి. చూడండి మీరు, ఆర్గ్యూయింగ్ ఫర్ అంటే ఏం రాసుకోవచ్చు అప్పుడు మనము? వరుణ్ ఈజ్ ఆర్గ్యూయింగ్ ఫర్ ఎక్స్ట్రా బెనిఫిట్స్. వరుణ్ ఈజ్ ఆర్గ్యూయింగ్ ఫర్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ అంటే పర్పస్ కోసం. ఆర్గ్యూయింగ్ ఫర్ అంటే పర్పస్, ఒకదానికోసం, నీడ్, ఒకదానికోసం చేస్తే ఆర్గ్యూయింగ్ ఫర్. ఒకరితో చేస్తే ఆర్గ్యూయింగ్ విత్. చూడండి, ఆర్గ్యూయింగ్ విత్ వచ్చి పర్సన్, ఆర్గ్యూయింగ్ ఫర్ వచ్చి పర్పస్ లేదా ఒకదానికోసం. వరుణ్ ఈజ్ ఆర్గ్యూయింగ్ విత్ హిస్ ఫ్రెండ్స్. వరుణ్ ఈజ్ ఆర్గ్యూయింగ్ ఫర్ ఎక్స్ట్రా బెనిఫిట్స్. ఓకే. డెడికేటెడ్ టు. సింధు వాస్ డెడికేటెడ్ టు ద గేమ్. సో పూర్తి నిబద్ధతతో ఆమె గేమ్స్ ఆడుతూ ఉంది. డెడికేటెడ్ టు. లేదా సింధు డెడికేటెడ్ హర్ అచీవ్మెంట్స్ టు హర్ పేరెంట్స్. సో ఇలా కూడా డెడికేటెడ్ టు కూడా మనం ఉపయోగించుకోవచ్చు. సో డెడికేటెడ్ టుని మనము ఉపయోగించాలి. అదేవిధంగా మనం చూద్దాం. షాక్డ్ అట్. షాక్ తర్వాత మనం ఎట్ను ఉపయోగిస్తాము. ప్రియాంక వాజ్ షాక్డ్ అట్ ద హేట్రెడ్
దే హ్యాడ్ షోన్. హేట్రెడ్ అంటే ద్వేషం, ద్వేషం. హేట్రెడ్ దే హ్యాడ్ షోన్ అంటే వాళ్ళు చూపించిన ద్వేషానికి ఆమె ఆశ్చర్యపోయింది. ఓకేనా. షాక్డ్ అట్. నెక్స్ట్ డ్రీమ్డ్ ఆఫ్, డ్రీమ్డ్ ఆఫ్. సో డ్రీమ్డ్ తర్వాత లేదా డ్రీమ్ తర్వాత ఆఫ్ ఉపయోగించాలి. ఐ హ్యావ్ యాక్చువల్లీ డ్రీమ్డ్ ఆఫ్ ఇట్, డ్రీమ్డ్ ఆఫ్. డ్రీమ్ తర్వాత ఆఫ్ ఉపయోగించాలి. టాక్ టు, టాక్ టు, టాక్ టు. టాక్ తర్వాత టూని ఉపయోగించాలి. ఐ వాంట్ టు టాక్ టు ద మేనేజర్, ఐ వాంట్ టు టాక్ టు ద మేనేజర్. నెక్స్ట్ ఫాండ్ ఆఫ్. ఇది కూడా ఇంపార్టెంటే. ఫాండ్ ఆఫ్ అంటే ఇష్టపడటం. ఫాండ్ ఆఫ్ అంటే ఇష్టపడడం, అమితమైన ప్రేమను చూపించడం. సో ఐ ఆమ్ ఫాండ్ ఆఫ్ స్వీట్, ఐ ఆమ్ ఫాండ్ ఆఫ్ మ్యూజిక్, ఐ ఆమ్ ఫాండ్ ఆఫ్ చెస్, ఐ ఆమ్ ఫాండ్ ఆఫ్ డ్యాన్సింగ్. అలా మన యొక్క ఇష్టాన్ని తెలిపేటప్పుడు మనము ఫాండ్ ఆఫ్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ లోయల్ టు, మర్యాదపూర్వకంగా ఉండటం. లోయల్ టు, ఐ ఆమ్ లోయల్ టు ద ఎల్డర్స్. నేను పెద్దవారిని గౌరవంగా నడుచుకుంటా పెద్దవారి పట్ల. లోయల్ టు, లోయల్ టు. సో ఇలా ఆర్గూయింగ్ విత్ పర్సన్స్కి అయితే ఆర్గూయింగ్ ఫర్ పర్పస్కి. డెడికేటెడ్ టు, షాక్డ్ అట్, డ్రీమ్డ్ ఆఫ్, టాక్ టు, ఫాండ్ ఆఫ్, లోయల్ టు. ఇలా మనకి ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ ఉన్నాయి. మరికొన్ని ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ చూద్దాం. సో చివరిగా మరికొన్ని ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ మనము చూద్దాము. రిఫర్ టు, రిఫర్ టు. రిఫర్ తర్వాత మనము టూను ఉపయోగించాలి. ఇఫ్ యూ వాంట్ ఎనీ ఇన్ఫర్మేషన్, యూ క్యాన్ రెఫర్ టు ఏ డిక్షనరీ, యూ క్యాన్ రెఫర్ టు ఏ డిక్షనరీ. నీకు ఏదైనా కావాలంటే నువ్వు డిక్షనరీని రెఫర్ చేసుకోవచ్చు. రెఫర్ టు ఉపయోగించాం. మై ప్రాబ్లమ్స్ ఆర్, చూడండి, సిమిలర్ టు, సిమిలర్ టు. సిమిలర్ తర్వాత కూడా మనము టూను ఉపయోగిస్తాము. మై ప్రాబ్లమ్స్ ఆర్ సిమిలర్ టు యువర్స్, సిమిలర్ టు యువర్స్. సో నా ప్రాబ్లం కూడా నీ ప్రాబ్లమ్స్ లాగే ఉన్నాయి. సిమిలర్ టు యువర్స్ అంటే ఇక్కడ యువర్ ప్రాబ్లమ్స్ అని అర్థం. యువర్స్ అంటే యువర్ ప్రాబ్లమ్స్ అని అర్థం. నెక్స్ట్ లిజన్డ్ టు, లిజన్డ్ టు వినడం. లిజన్డ్ టు. షీ లిజన్డ్ టు మీ, షీ లిజన్డ్ టు మీ కేర్ఫుల్లీ. చాలా జాగ్రత్తగా నా మాటలు వినింది. లిజన్డ్ టు. నెక్స్ట్ రిజల్టెడ్ ఇన్, రిజల్టెడ్ తర్వాత ఇన్, రిజల్టెడ్ ఇన్. ద యాక్సిడెంట్ సాడ్లీ రిజల్టెడ్ ఇన్, ద యాక్సిడెంట్ సాడ్లీ రిజల్టెడ్ ఇన్ ద డెత్ ఆఫ్ ఎ మ్యాన్. ఆ యాక్సిడెంట్ ఏమైంది, రిజల్ట్ చివరిగా యాక్సిడెంట్ వల్ల ఫలితం ఏమైంది, ఒక మనిషి చనిపోయాడు అనే సందర్భంలో మనం దీన్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ జలస్ ఆఫ్, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. జలస్ ఆఫ్, జలసీ. జలస్ అంటే జలసీ, ఈగో. జలస్ ఆఫ్. దే ఫీల్ jealous of, they feel jealous of your success, they feel jealous of your success. సో నువ్వు సాధించిన విజయాల పట్ల వాళ్ళు చాలా జలసీతో ఉన్నారు అనేసి. మనం ఇప్పుడు చూసినట్లయితే ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ రెఫర్ టు, సిమిలర్ టు, లిజన్డ్ టు, రిజల్టెడ్ ఇన్, జలస్ ఆఫ్. సో ఇవి మనకు ఇప్పటివరకు మనం చెప్పుకున్న ముఖ్యమైన రిపీటెడ్గా వచ్చిన ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్.